fellowship. అయితే ఈరోజు నేను చెప్పబోవాల్సిన వాక్యం ఏంటిదనంటే గిఫ్ట్ ఆఫ్ వర్షిప్. Fellowship. Fellowship. సహవాసం అనేది ఒక బహుమానం. Fellowship is a gift. సహవాసం అనేది ఒక బహుమానం. If I just want to ask you a question today. If we are to meet Jesus today and Jesus is sitting on the judgment throne, where do we think we'll be worthy to stand before him? అయితే ఈరోజు మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడుగుదామని అనుకుంటున్నాను. అది ఏంటిదంటే, ఒకవేళ దేవుడు మీ దగ్గరికి వచ్చి కూర్చొని మీకు న్యాయము తీర్చే విధంగా ఉంటే మీరు ఏ విధంగా ఉంటారు? ఆయనకు సమాధానం చెప్పే విధంగా ఉంటారు. Can we say, I have fought the good fight of faith and I have faithfully run the race? అయితే మీరు ఆయనతో చెప్పగలరా, ఇదిగో నా యొక్క ప్రార్థన జీవితం కడమట్టుకు ఉన్నది, నేను నిన్ను ఎంతగానో ఆరాధించాను, నీ యొక్క పరుగులో నేను అలసిపోకుండా ఉన్నాను అని? On judgment day, Jesus will judge every individual based on their deeds and the choices they have made. అయితే దేవుడు న్యాయ తీర్పుకు వచ్చినప్పుడు ప్రతి ఒక్కరిని కూడా ఒక్కొక్కరిని ఆయన న్యాయం తీర్చే విధంగా ఉంటాడు. కాబట్టి ఆ దినమున మీ యొక్క ఆత్మీయ స్థితి గురించి ఆయన అడిగే విధంగా ఉంటాడు. What does Jesus want to see us like when we are in this world, on this earth? How does he want to see us? దేవుడు ఏ విధంగా మనం ఈ లోకంలో ఉన్నప్పుడు మనం చూస్తాడు? God wants to see his people acting with love, kindness and being charitable towards one another. అయితే దేవుడు మనల్ని ఏ విధంగా చూస్తాడు భూలోకంలో ఉన్నప్పుడు అంటే, మన యొక్క ప్రేమ, మన యొక్క ప్రవర్తన, మనం అదే విధంగా ఇతరులకు ఏ విధంగా సహాయం చేస్తున్నాం అనే దాని మీద చూస్తాడు. God wants us to be forgiving people. దేవుడు మనల్ని ఏ విధంగా చూడాలనుకుంటున్నాడు అంటే, క్షమించే బిడ్డలుగా చూడాలనుకుంటున్నాడు. People who do not hold grudge against anybody. అయితే మనల్ని ఎవరి మీద కూడా కక్షలు కట్టే విధంగా ఉండకూడదు. People who love the enemies and can extend a helping hand even to the enemies. అయితే మనము మన శత్రువులను కూడా ప్రేమించాలి, అదే విధంగా ఇతరులకు మనం సహాయం చేయడానికి మన కర్మలు అనేది ఎప్పుడు చాపే ఉండాలి. People who don't murmur against God and murmur about the situations. ప్రజలు ఎప్పుడు కూడా సనిగే విధంగా, గునిగే విధంగా, దేవుని మీద ఎప్పుడు సనుకునే విధంగా ఉండకూడదు. We many times even murmur against people. That person is like that, this person is like this, and those people are doing that, these people are doing this situation, that situation. God does not want people to be like this. అయితే ఇక్కడ ప్రతి ఒక్కరం కూడా ఏ విధంగా ఉన్నామంటే, ఇతరుల మీద గునిగే విధంగా, ఇతరుల మీద సనిగే విధంగా, చూడు వాళ్ళే విధంగా చేస్తున్నారు, చూడు వీళ్ళే విధంగా చేస్తున్నారు అని ఎప్పుడు మనం ఇతరుల మీద సనిగే విధంగా, గునిగే విధంగా ఉంటాం. కానీ దేవుడు అలాంటి మన దగ్గర నుంచి కోరుకోవడం లేదు. That is why the people of Israel, instead of taking 40 days to reach the promised land, it took them 40 years because they murmured. అయితే మనం ఇక్కడ బైబిల్లో చూసినట్టయితే ఇజ్రాయేలు ప్రజలు 40 సంవత్సరాలు అరణ్యంలో వాళ్ళు ఉంటారు. ఎందుకంటే వాళ్ళు వాగ్దానము చేసిన ప్రదేశానికి వెళ్ళడానికి 40 డేస్ పడడానికి ముఖ్య కారణం ఏంటిదంటే, దేవుని పైన సనుక్కోవడం, గునుక్కోవడం. Hallelujah. The Bible tells us praise God in all situations. దేవుని యొక్క వాక్యం ఇక్కడ ఏం సెలవిస్తుందంటే, మీరు ఎలాంటి పరిస్థితిలో ఉన్నా కూడా దేవుని ఖచ్చితంగా మనం In any situation, worship him. మనం ఎలాంటి సిచ్యువేషన్ లో ఉన్నా కూడా దేవుని మనం ఆరాధించాలి. Be joyful people. మనం ఏ విధంగా ఉండాలంటే సంతోషంగా ఉండాలి. To be joyful people means to be people with faith even though situation doesn't seem good. I know the best is yet to come. That is called faith. God wants us to be rejoicing because that means to be people with faith. అయితే మనం ఇక్కడ చూసినట్లయితే మన 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 జీవితంలో ఎలాంటి పరిస్థితులు ఎదురైనా కూడా మనం సంతోషంగా ఉండాలి. ఎందుకనంటే ఆ సంతోషమే మన యొక్క శ్రమలను జయించే విధంగా ఉంటుంది. అదే దానికి ముఖ్య కారణం ఏంటంటే విశ్వాసం. What does God expect from us as believers? దేవుడు మన దగ్గర నుంచి ఏం కోరుకుంటున్నాడు? Let us turn our Bible to Hebrews chapter 10 and read verse 25. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 10వ అధ్యాయం 25వ వచనము. What is the word of God telling us? How should believers be? అయితే ఇక్కడ దేవుని వాక్యం ఏమని చెప్తుంది? ఏ విధంగా విశ్వాసులు ఉండాలని చెప్తుంది? God is telling us that he wants us to be people who encourage one another. దేవుని వాక్యం ఇక్కడ ఏమని చెప్తుందంటే, ప్రజలు కూడా ఒకరినొకరు ఎంకరేజ్ చేసుకునే విధంగా ఉండాలి, ప్రోత్సహించే విధంగా. Are we encouraging people or are we discouraging people? మనం ఇతరులను ప్రోత్సహించే వారిగా ఉన్నామా లేకపోతే ఇతరులను నిరుత్సాహపరిచే విధంగా ఉన్నామా? See, we may not say many things in words. మనము చాలా కూడా వాక్యానికి సంబంధించిన No, in words, by our language, in our words, we may not say many things.
అయితే మనము నోటి మాట చేత అన్ని చెప్పలేము కానీ but we can talk to people through our body language, by attitude. కానీ మన యొక్క ప్రవర్తన మన యొక్క బాడీ లాంగ్వేజ్ తోటి ఇతరులకు మనం అర్థమయ్యే విధంగా చెప్తాము. We can encourage people with our attitude. We can discourage people with our attitude. మనకున్న స్వభావంతో మనం ఇతరులను ప్రోత్సహిస్తున్నామా లేకపోతే ఇతరులను మనం నిరుత్సాహపరుస్తున్నామా? Amen. Amen. God wants us to be encouraging people. దేవుడు మనల్ని ఏ విధంగా ఉండాలనుకుంటున్నాడంటే ఇతరులను ప్రోత్సహించే వారిగా ఉండాలనుకుంటున్నాడు. To gather people. ఇతరులను మనం సమకూర్చే విధంగా ఉండాలి. Amen. We Amen. need to encourage people to come to church. Yes. మనం ఇతరులను ప్రోత్సహించే వారిగా ఉండాలి. ఏ విధంగా అంటే ఇతరులను ప్రోత్సహించి మందిరానికి తీసుకొచ్చే విధంగా. We need to mutually encourage one another. Come together, invite our people, call our people, show love, show oneness, bring the people together. That is how a church should be. మనము ఒక్కరముగా కాకుండా ఇద్దరుగా కూడి ఇతరులను వెళ్ళి ప్రోత్సహించి మందిరానికి తీసుకొచ్చి మనము ఎంతగా ప్రేమ చూపించాలంటే వాళ్ళు మనలో ఏకమై ఉండే అంతగా ఉండేటట్టు చూపించాలి. Here the word of God is telling us, I'll just read it for you. నేను ఇక్కడ కొన్ని వాక్యం నుండి చదువుతాను మీ కొరకు. And let us consider how to stir up one another to love. We need to show love towards one another. We need to make people feel a belonging of oneness. అయితే ఇక్కడ ఏంటిదంటే మనం ఇతరులకు ఎంత ప్రేమ చూపించాలంటే ఇతరులు నాకు సంబంధించిన వ్యక్తి అని అంత విధంగా మనం వాళ్ళపైన ప్రేమ చూపించే విధంగా. And the Bible says, do not neglect to meet together. అయితే ఇక్కడ దేవుడి వాక్యం ఏమని సెలవిస్తుంది అంటే మనము కూడుకోవడానికి నిర్లక్ష్యం చేయకూడదు. Some people are getting into the habit of being away from fellowship. అయితే కొంతమందికి ఒక హ్యాబిట్ ఉంటుంది, వెళ్తుండగా వాళ్ళ యొక్క సహవాసాన్ని కూడుకునే విధంగా ఉంటారు. When somebody is not coming to church, what do we do? ఒకవేళ కొందరు మందిరానికి రాకపోయి ఉంటే మనం ఏం చేయాలి? See, now this verse is not for the pastors. It is to the church, to the congregation. ఈ యొక్క వాక్యం అనేది కేవలం పాస్టర్ కొరకే కాదు, కానీ మనం ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరి కొరకు. Every child of God. ప్రతి దేవుని బిడ్డ కూడా. Hallelujah. Hallelujah. If you are the child of God, this verse is for you. ఒకవేళ నువ్వు దేవుని బిడ్డవైతే ఈ వాక్యం నీ కొరకే. So if we see somebody not coming to church, ఒకవేళ ఎవరైనా మందిరానికి రాకపోయి ఉంటే what do we do? మనం ఏం చేయాలి? Stupid fellow. పనికిమాలినోడా, No use fellow. అసలు నీతోటి ఎలాంటి అవసరం We లేదు. scold them, we curse them. మనం వాళ్ళని శపిస్తాము, మనం వాళ్ళని తిడుతాము. What does the Bible tell us to do? అది చేయమని దేవుని వాక్యం సెలవిస్తుందా? The Bible tells us to show love towards them. Amen. ఎవరైతే మందిరానికి రావట్లేదో వాళ్ళ మీద Yes. దేవుని ప్రేమ చూపించడం, Hallelujah. Stir them up. Yes. వాళ్ళని అక్కడి నుంచి కదిలించమని We need to చెప్తున్నాడు. go to them, we need to speak to them, we need to show love, we need to show Yes, God's love to amen. them, and we need to bring them out of that place. వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి, వాళ్ళకి మనం ప్రేమ చూపించాలి, దేవుని యొక్క ప్రేమ చూపించాలి. ఆ ప్రదేశం నుంచి వాళ్ళని మనం తీసుకొచ్చే విధంగా ఉండాలి మందిరానికి. But encouraging one another, hallelujah, we need to encourage one another. మనం ఒకరినొకరు ప్రోత్సహించుకునే విధంగా ఉండాలి. Amen, hallelujah. Hallelujah. Let us look at the early church. మనం ఇక్కడ ఎర్లీ చర్చిని The చూస్తాం. early church, the newly established church, that is, the time when the church was just being established. అయితే మనము నూతన మందిరాలను చూసినట్లయితే అప్పుడే కట్టబడిన మందిరాలను చూసినట్లయితే Let us turn our Bible to Acts chapter 2 and read verse 46. అపొస్తలుల కార్యము 2:46. అపొస్తలుల కార్యము 2వ అధ్యాయము 46వ వచనం. Every day they continued to meet together in the temple courts. Every day the believers met. అయితే మనం ఇక్కడ చూసినట్లయితే వారు ప్రతి దినము కూడా దేవాలయంలో తప్పక కూడుకుంటూ ఉండేవాళ్ళు. Amen. They Amen. broke bread in their homes and they had communion meals together. అయితే అక్కడ ప్రతి ఒక్కరి ఇంట్లో కూడా వాళ్ళు రెక్క విరుచుచు దేవుని యొక్క బల్లలో పాలు పొందుతూ ఉండేవాళ్ళు. Hallelujah. Hallelujah. Every day ప్రతి రోజు కూడా they met together. వారందరూ కూడా కూడుకునేవారు. They ate together. వారందరూ కలిసి తినేవాళ్ళు. They broke the bread. That means they had the communion, holy communion every day. అయితే వాళ్ళ దగ్గర దేవుని యొక్క బల్ల, పరిశుద్ధాత్మైన బల్లలో వాళ్ళు ఎప్పుడు ప్రతిరోజు కూడా చేవేసేవారు. How did they eat? How did they eat? వాళ్ళు ఏ విధంగా తినేవారు? They did not make, divisions in the church, among the people. There was no division. There was no separation.
అయితే అక్కడ ఏ విధంగా ఉన్నదంటే ఎలాంటి గ్రూప్స్ కానీ ఎలాంటి సెపరేషన్స్ కానీ అక్కడ లేవు. I'm not saying that we should not have groups in the church. Yes, it is beautiful to have groups. Each one according to the age, according to their fondness towards one another. There will be small groups. But yet these groups that are small groups in the church, these groups should not go against the other group. అయితే That becomes a problem. Though we are separate groups, yet we are one. అయితే ఇక్కడ మన మందిరంలో గ్రూప్స్ ఉన్నాయని నేను చెప్పట్లేదు. ఒకవేళ గ్రూప్స్ ఉన్నా కూడా మంచిది, ఎందుకంటే వాళ్ళ ఒక ఏజ్ని బట్టి కొన్ని గ్రూప్స్ ఉంటాయి, వాళ్ళ యొక్క ఏమంటారంటే వృద్ధాప్యంలో ఉన్న వారికి ఒక గ్రూప్స్ ఉంటాయి, ఈ విధంగా ఉంటాయి. అంతేకాని ఆ ఒక గ్రూప్ని ఇంకొక గ్రూప్ మీద వెళ్ళి వ్యతిరేకమైన దండాలు చేయమని నేను చెప్పట్లేదు. So here the Bible is telling us that they ate together with gladness and sincere hearts. This is a beautiful thing. ఇక్కడ కూడుకొని తినడం అంటే ఏంటిదంటే వాళ్ళు ఎంతో దేవునికి ఆరాధించే విధంగా, ఆయనని ప్రేమించే విధంగా, ఆయన మీద మంచి గౌరవం చూపించే విధంగా అక్కడ జరిగింది. Hallelujah. Hallelujah. That is very important for a church. అది అనేది మందిరాలకు చాలా ముఖ్యం. There should be oneness of heart. అక్కడ వాళ్ళు ఏ విధంగా ఉన్నారంటే ఏక మనస్కులై ఉన్నారు. There should be gratitude towards God. దేవుని పట్ల వారు ఎంతో మమకారం చూపించే విధంగా When we come together as a church, మనము కూడా ఒక మందిరంలో కూడుకున్నప్పుడు we should be single-hearted. ఇక్కడ అందరం కూడా ఒక్క మనసై ఉండాలి. There should be unity in the church. Amen. చర్చిలో ఐక్యత అనేది ఉండాలి. Unity is from God. Yes. ఐక్యత అనేది ఎక్కడి నుంచి వస్తుంది? దేవుని నుంచి And వస్తుంది. division is from the devil. ఇక్కడ గ్రూప్స్ అనేది ఎక్కడి నుంచి వస్తుంది అంటే సాతాను నుంచి వస్తుంది. Hallelujah. Even if you look at the moon, we look at the stars, Groups, they division, have separation. they move in harmony. They move together with understanding, in harmony. That is why till today we are able to enjoy the heavenly bodies. అయితే మనం ఇక్కడ చూస్తే అయితే సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు చూస్తుంటే అవి ఏ విధంగా ఉంటాయి అంటే సూర్యుని చుట్టూ అన్ని తిరిగే విధంగా ఉంటాయి. కాబట్టి ఇక్కడ కూడా మనం ఒకటే దగ్గర నిలకడగా ఉండకుండా మరి అందరూ సంచరించే విధంగా ఉండాలి. A God of order, ఎందుకంటే దేవుని యొక్క అధికారం, a God of unity. దేవుడు అంటేనే ఐక్యత. Hallelujah. How should we be as the body of Christ? మనం ఏ విధంగా దేవుని శరీరకులమై ఉన్నాము? We need to be in unity. ఏ విధంగా అంటే దేవుని యొక్క ఐక్యత. Hallelujah. We need to be in oneness. ఐక్యత కలిగి ఉండాలి. Because that is the plan of God. అదే దేవుని యొక్క ప్రణాళిక. Hallelujah. When we come to church, we should be happy to greet and meet one another. మన దేవుని మందిరానికి వచ్చినప్పుడు ప్రతి ఒక్కరు కూడా ప్రైజ్ లార్డ్ చెప్పి మంచిగా ఉంటారు. Amen. He is not my friend, she is not my friend. తను నా స్నేహితురాలు కాదు, తిను నా స్నేహితురాలు కాదు. He does not gel with me, she does not gel with me. You need to gel with everybody. You Amen. need to meet everybody. You need to talk to everybody. There should be love. The work of God should happen here. The will of God should happen here, not the will and the plan of the enemy. Amen. అయితే మనం ఇక్కడ దేవుని యొక్క Hallelujah. చిత్తాన్ని నెరవేర్చడానికి వచ్చాము. తను నా పట్ల జెలసీగా ఉంది, తిను నా పట్ల జెలసీగా ఉందని మాట్లాడకుండా ఉండొద్దు. మనమే ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళి విష్ చేస్తూ, గ్రీట్ చేస్తూ ప్రతి ఒక్కరితో మాట్లాడే విధంగా ఉండాలి. అదే దేవునికి కావాలనుకుంటుంది. Hallelujah. సాతాను కావాలనుకుంటుంది సపరేషన్. ఆ విధంగా మనం ఉండకూడదు. God wants us. Yes. Hallelujah. Praise God. దేవుడు ఎలాంటి హృదయం కావాలనుకుంటున్నాడు? Humble heart. Amen. God does not want proud people. దేవుడు ఇక్కడ గర్వంతో ఉన్న వాళ్ళని కోరుకోవట్లేదు. Proud people, devil was proud. Lucifer was proud. ఇక్కడ మనం చూసే లూసిఫర్, సాతాను ఎంత ప్రౌడ్ తో ఉండేది మనం Where did he go? ఎక్కడికి ఆ లూసిఫర్ వెళ్ళిపోయింది? A ball of fire. ఏ విధంగా ఒక అగ్నిగుండంలోకి వెళ్ళిపోయింది. Hallelujah. Hallelujah. God does not like proud people. దేవుడు ఖచ్చితంగా ప్రౌడ్ తో ఉన్న వాళ్ళని Is our God proud? No. దేవుడికి ప్రౌడ్ ఉందా? Is God proud? No. Being God, he humbled himself and came into this world. దేవుడు ఎంతో తగ్గింపు గల హృదయంతో ఈ లోకానికి వచ్చి ఉన్నాడు. People spat on his face. ఆయన మీద They insulted him. They beat him. ఆయన ఒక ముఖం మీద ఉమ్మి వేశారు, ఆయన ముఖం మీద కొట్టారు, గుద్దారు. But he still was humble. ఆయన ఆ Hallelujah. క్షణంలో దేవుడు ఎంతో Hallelujah. తగ్గింపుతో Then ఉన్నాడు. from where does pride come? ఎక్కడి నుంచి ప్రౌడ్నెస్ అనేది వస్తుంది? Who can tell me? Where does pride come from? ఎక్కడి నుంచి ప్రౌడ్నెస్ వస్తుంది? ఎవరు చెప్తారు? From the devil. Why you are so afraid to say you are like all Christians here? ఎందుకు భయపడుతున్నారు? If you are a Christian, you should know pride is from the devil. మనము దేవుని బిడ్డలుగా ఉన్నప్పుడు ఖచ్చితంగా మనలో ప్రౌడ్ అనేది ఉండకూడదు. Amen. Hallelujah. Hallelujah. So anytime you see yourself proud, ఎప్పుడైతే మనల్ని మనం ప్రౌడ్ గా చూసుకుంటామో you understand that is the character of the enemy. అప్పుడు మీరు అర్థం Amen. చేసుకోవాలి Yes. ప్రౌడ్నెస్ అనేది సాతాను యొక్క స్వభావం అని. Hallelujah. Never mix up pride with self-respect.
ఎప్పుడు కూడా ప్రౌడ్ ని అదే విధంగా మన యొక్క సెల్ఫ్ రెస్పెక్ట్ ని కలపొద్దు. Hallelujah. There's a lot of difference in being proud and having self-respect. ఎందుకనంటే ప్రౌడ్ కి అదే విధంగా సెల్ఫ్ రెస్పెక్ట్ మన వ్యక్తిగతానికి అదే విధంగా మన గర్వానికి చాలా తేడా ఉంది. Amen. Hallelujah. Let us be humble people. కాబట్టి మనం అందరం తగ్గింపు గల హృదయంతో See, there's a common saying in English, you can take the horse to the water, but you cannot make it drink. అయితే మనం ఇక్కడ సింపుల్ గా మనం ఇంగ్లీష్ లో ఒక సామెత చూసినట్లయితే ఒక గుర్రాన్ని సముద్రం దాకా తీసుకెళ్తాం కానీ దాన్ని వాటర్ తాగించలేము కదా మనం. Jesus died for all mankind, దేవుడు ప్రతి ఒక్కరి కొరకు చనిపోయి ఉన్నాడు. but all did not receive salvation కానీ అందరూ కూడా దేవుని యొక్క రక్షణ పొందలేదు. because all did not accept Jesus. ఎందుకంటే చాలా మంది దేవుని స్వీకరించలేదు. So the best of sermons can be preached in church. కాబట్టి చాలా మంచి వ్యక్తులు మాత్రమే దేవుని యొక్క మందిరంలో The best of message can be preached in church. అయితే కొన్ని మంచి యొక్క వాక్యములు దేవుని యొక్క మందిరంలో చెప్పడం జరుగుతుంది. Very beautiful messages. చాలా గొప్ప గొప్ప వాక్యములు. But it is not necessary that it should change everyone's life. మనము అది ఖచ్చితంగా ప్రతి ఒక్కరిని మారుస్తుందని అనుకోవద్దు. Only the ones who listen, who apply and follow will change. Amen. ఎప్పుడైతే ఆ వాక్యం జాగ్రత్తగా విని మన జీవితంలో ఆచరించి పాటిస్తామో అప్పుడే మనలో చేంజ్ అనేది వస్తుంది. Amen. Hallelujah. We need to follow it to bring the change. Yes. Praise మనమే God. మన ఆ యొక్క వాక్యాన్ని విని మనమే ఇతరులలో మార్పు తీసుకొచ్చే విధంగా ఉండాలి. Many people blame churches. చాలా మంది కూడా మందిరాలను బ్లేమ్ చేస్తారు. What kind of church that is? అసలు ఎలాంటి చర్చ్ ఆ మందిరం? Those people go to church but they do this, they do that. It is not the fault of the church. It is the fault of the people. Yes. కొంతమంది వాళ్ళు చూడండి ఆ మందిరానికి వెళ్ళి ఏ విధంగా చేస్తున్నారో అక్కడ తప్పు అనేది మందిరంది కాదు, మందిరానికి వచ్చే మనుషులది. Because in every church the word of God is preached. అయితే ప్రతి ఒక్క మందిరంలో కూడా దేవుని యొక్క వాక్యం ప్రకటింపబడుతుంది. The Bible tells us, దేవుని వాక్యం do సెలవిస్తుంది. not deceive yourselves by being hearers alone and not doers of the word of God. అయితే ఇక్కడ దేవుని వాక్యం ఏమని సెలవిస్తుంది? మన మందిరానికి వచ్చినప్పుడు ఆయన యొక్క వాక్యాన్ని వినేవారిగా కాదు కానీ వాటిని పాటించే విధంగా ఉండాలి. Hallelujah. Amen. What is the title? What is the message title of today? గిఫ్ట్ ఆఫ్ ఫెలోషిప్. The gift of fellowship. God wants his people to be in oneness. దేవుని యొక్క వాక్యం ఏమని చెప్తుందంటే దేవుని బిడ్డలు ఏక మనస్సులై ఉండాలి. How should we be? ఏ విధంగా ఉండాలి? We should be in oneness. ఏక మనస్సులై ఉండాలి. That is what the Bible is teaching us. అదే దేవుని వాక్యం మనకి ఈరోజు చెప్తుంది. Amen. Hallelujah. హల్లెలూయా. The early church, they gathered together with fire. మనం ఇక్కడ ఏ విధంగా గ్యాదర్ అవ్వాలంటే ఒక అగ్నితోటి ఒక ఇంత ముందుకున్న మందిరంలో ఏ విధంగా ఉండేదంటే వాళ్ళందరూ ఒక ఐక్యతతోటి ఎంతో అగ్నితో రగిలించుకునే. Even today, the church should be on fire. ఈ రోజుకి కూడా అది ఆ మందిరం అంతే విధంగా అగ్నితోటి ఉంది. They should be able to stir up one another in the church. అక్కడ ఉన్న వాళ్ళు కూడా ఎంతో అగ్నితోటి ఒకరినొకరు ఉండేవాళ్ళు. Encouraging one another, showing love, doing works of, even showing love through our action, through our words. వాళ్ళ ప్రేమను కూడా క్రియల రూపంలో చూపించేవాళ్ళు. ఒకరినొకరు ఎంకరేజ్ చేసుకుంటూ ఉండేవాళ్ళు. ఒకరికొకరు ప్రోత్సహించుకుంటూ ఉండేవాళ్ళు. The Bible tells us that two is better than one. అయితే దేవుని వాక్యం సెలవిస్తుంది ఇక్కడ ఇద్దరి కంటే ఒకరు విన్నాను. Hallelujah. Because when one falls, the other one is there to lift him up. అయితే ఇక్కడ ఒకరు పడిపోతే ఇంకొకరు లేపగలరు. Amen. Hallelujah. God wants companionship. If people to be in companionship, to be in friendship, to be together, to come together. దేవుని వాక్యం ఇక్కడ ఏమని చెప్తుందంటే ప్రతి ఒక్కరిలో కూడా స్నేహం అనేది ఉండాలి. ప్రతి ఒక్కరు కూడా ఒకరినొకరు కలుసుకునే విధంగా ఉండాలి. Our life is not measured only by the big things, the big events. అయితే మన యొక్క ప్రపంచం మన యొక్క జీవితం అనేది ఏదో పెద్ద పెద్ద సెలబ్రేషన్ కాదు కానీ but by small and simple, meaningful moments in our lives. చాలా సింపుల్ గా చాలా సులభంగా చాలా సహజంగా మన జీవితం అనేది ఉండాలి. We need to, show simple love, simple affection to one another in the house of God. మన దేవుని యొక్క మందిరంలో ప్రతి ఒక్కరి మీద కూడా మంచి ఎఫెక్షన్ ని మంచి ప్రేమను చూపించే విధంగా ఉండాలి. Fellowship strengthens our faith. సహవాసం అనేది మన యొక్క ఆత్మకు ఎంతో బలమును చేకూరుస్తుంది. Hallelujah. Good memories go down lifetime. అయితే అది ఎట్లా ఉంటదంటే ఆ సహవాసం మన లైఫ్ టైం మొత్తం కూడా ఎన్నో మెమరీస్ ని గుర్తుపెట్టుకునే విధంగా ఉంటుంది. Hallelujah. Even Jesus, he also, if you look at the life of Jesus, even he enjoyed
small, simple fellowship gatherings. అయితే మనం ఇక్కడ బైబిల్లో చూసినట్టయితే యేసు ప్రభు కూడా చిన్న చిన్న వాటిలో కూడా ఎంతో సంతోషాన్ని, చిన్న చిన్న సహవాసంలో కూడా ఎంతో ఆనందాన్ని వెతుక్కున్నాను. Even Jesus was not always doing miracles and moving. Yes, he done it. At the same time, he also spent, quite time with people. అయితే మనం ఇక్కడ చూసే దేవుడు ప్రతిరోజు కూడా అద్భుతాలు చేశాడు అనుకో, కాకపోతే కొత్త సమయాన్ని కూడా సహవాసానికి కేటాయించేవాడు. He spent simple time with his disciples, eating with them, speaking to them. అయితే ఇక్కడ మనం చూసినట్టయితే ఆ శిష్యులతోటి కూడా దేవుడు తినేటప్పుడు సమయాన్ని గడపడము, అదే విధంగా దేవుడి యొక్క వాక్యాన్ని పంచుతూ ఆ సహవాసాన్ని ఆయన ఎంతోగానో పాటించాడు. He walked with them, he spoke with them, he prayed with them. ఆయన వాళ్ళతో నడిచాడు, వాళ్ళతో మాట్లాడాడు, వాళ్ళకు బోధించాడు. Hallelujah. Hallelujah. Even he had gatherings with friends. అంతే అదే విధంగా దేవుడు వాళ్ళ యొక్క స్నేహితులను కూడా కలుసుకునేవాడు. Amen. You know who was this friend in the Bible which is so, commonly spoken about? It was Lazarus, it was Mary and Martha. అయితే మనం దేవుని యొక్క స్నేహితులు ఎవరో బైబిల్లో చూసినట్లయితే లాజరు, మేరీ, మార్తా. He went to their house, he sat, he spoke. అయితే ఆయన అక్కడికి వెళ్ళేవాడు, కూర్చునేవాడు, మాట్లాడేవాడు. He had meals with them. వాళ్ళతో కలిసి భోజనం చేసేవాడు. He went to Peter's house. అదే విధంగా పేతురు ఇంటికి వెళ్ళేవాడు. He spoke, had fellowship with those people. అయితే అక్కడ ఉన్న సహవాసం కూర్చుకోవడానికి అక్కడ ఉన్న వాళ్ళతో మాట్లాడేవాడు. But he never spoke unnecessary things. కానీ ఆయన అక్కడ అనవసరమైన విషయాలు మాట్లాడేవాడు కాదు. Jesus always spoke godly things. దేవుడు ఎప్పుడు కూడా దేవుని సంబంధిత మాటలే మాట్లాడేవాడు. Even we need to, when we gather together, we need to speak good things, nice things, not gossiping, not backbiting, not discouraging things, but good things. మనము కూడా ఒకవేళ కలుసుకున్నప్పుడు ఒకరినొకరు ఇతరుల గురించి ఆశయంగా మాట్లాడొద్దు, ఇతరుల గురించి చాడీలు చెప్పకూడదు, కానీ మనం దేవునికి సంబంధించిన మాటలను ఒకరినొకరు ఎంకరేజ్ చేసుకునే మాటలు మాత్రమే మాట్లాడుకోవాలి. Hallelujah. These meetings that we have with our, fellow believers. ఈ యొక్క సహవాసం అనేది కేవలము దేవుని నమ్ముకున్న బిడ్డలకు ఒక మంచి అవకాశం. When we meet our believers, we should make memories. అయితే మనం ఎప్పుడైతే దేవుని బిడ్డల్ని కలుస్తామో అది ఒక మనకు మెమరబుల్ డేగా ఉంటుంది. Hallelujah. It should be meeting with the love of God. మనం ఏ విధంగా కూడా కలుసుకోవాలంటే దేవుని యొక్క ప్రేమతోటి కలుసుకోవాలి. Let us turn our Bible to 1 Peter 4:8. First that way. But it is the love that we share that makes it memorable. అయితే మనం ఇక్కడ దేవుని యొక్క మందిరంలో కేవలం కూడుకోవడమే కాదు, కానీ ఆయన యొక్క ప్రేమను చూపించుకుంటూ మనం ఎన్నో మెమరీస్ ని కూడా సాధించుకోవాలి. Hallelujah. Are you able to follow what I'm saying? Supposing you come together and there is no love, there is no understanding, any party, any function. After it's over, then people will be fighting, people will be scolding in their houses. That does not make a good memory. అయితే మనం ఇప్పుడు ఫర్ సపోజ్ ఎప్పుడైనా మనము ఒక మీటింగ్కి అటెండ్ అయినప్పుడు మన మందిరంలో ఏదైనా కూడుకొని ఉన్నప్పుడు మన మధ్యలో ప్రేమ లేకపోతే, మన మధ్యలో మాట లేకపోతే, సహవాసం లేకపోతే ఇంటికి వెళ్ళదంటే మనకు ఫైటింగ్స్ అయితే అది కాదు కదా దేవుడి యొక్క చిత్తము. We talk about one another. That man came, he done this, she told that, but when there is love there, it becomes a memory in our mind. We have a beautiful time. It becomes a memory in our mind. అయితే మనం వాళ్ళు వచ్చి ఇది చేశారు, వీళ్ళు వచ్చి ఇది చేశారు అని అనుకోకుండా మనం దేవుని యొక్క ప్రేమను చూపిస్తూ ఒకరినొకరు ప్రోత్సహించుకుని ఉంటే ఆ యొక్క దినం ఎంతో బ్యూటిఫుల్ గా ఉంటుంది. Hallelujah. A church is a place where there should be the love of God. దేవుని యొక్క మందిరం అనేది కేవలం దేవుని యొక్క ప్రేమ మాత్రమే. Small acts of kindness, of laughter, praying together builds our bonds forever. అయితే మనం ఇక్కడ ఏ విధంగా ఉండాలంటే ఒకరినొకరు ప్రేమించుకునే విధంగా మన యొక్క ఫ్రెండ్షిప్ ని బాండ్ని స్ట్రాంగ్ చేసుకుంటూ ఉండాలి. When I was a child, నేను చిన్న పిల్లగా I went to a church. నేను ఒక మందిరానికి వెళ్ళాను. It wasn't a big church, అది చాలా పెద్ద మందిరము. but it was a very, very beautiful church. అది ఎంతో అందంగా ఉంటుంది ఆ చర్చ్. In that church I learned what is actually God's love. నేను అక్కడ నేర్చుకున్నాను అసలు నిజమైన ప్రేమ అంటే దేవునిది ఏంటిది అని. Today my foundation is only because of that church I attended when I was a child. ఈ రోజు నా పునాది ఏంటంటే నేను ఆ సంఘంలో నేర్చుకున్న దేవుని యొక్క ప్రేమ. There was so much of love and affection. We lived like a family. అక్కడ ఎంత బాగుంటదంటే ఒకరినొకరు ఎంతో ప్రేమించుకునే విధంగా, ఒకరినొకరు ఎంతో ప్రోత్సహించుకునే విధంగా ఉండేది. అక్కడ అంతా ఒక ఫ్యామిలీ లాగా ఉండేది. That means even God was the center of that church. అక్కడ అర్థం ఏంటంటే అక్కడ దేవుడు మధ్యలో ఉన్నాడు అని. It is not just about being loving, being kind and being absent of God. The church first should be the church, should be God, and we should show the character of God, which is love to one another.
అయితే అక్కడ అంటే ఒకరినొకరు ప్రేమించుకోవడం మాట్లాడడం కాదు, కానీ మొదటిగా మందిరం అంటే ఏంటంటే దేవుడు. ఆ యొక్క దేవుని యొక్క స్వభావాన్ని మనం ధరించుకొని ఆయన ఏ విధంగా అయితే ప్రవర్తించాడో మనం కూడా మన క్రియల రూపంలో ఆయన యొక్క ప్రేమ ఇతరులపైన చూపించే విధంగా ఉండాలి. Amen. It should not be a form of godliness with no power thereof. ఒకవేళ మనము దేవుని యొక్క నిర్మాణంలో ఉంటే అక్కడ దానికి ఎలాంటి పవర్ అనేది ఉండదు. Amen. Just looking like a church, just looking like godly people, a form, an action form, but there is no power of God. అది కేవలం ఏ విధంగా కనిపిస్తుంది, ఒక మందిరం లాగా ఇక్కడ కూడుకున్న వాళ్ళలాగా అంతే కనిపిస్తుంది. You know, there's a verse in the Bible that says, a form of godliness with no power thereof. I mean, we are not walking godlyly. We are only just giving a form. We are trying to dress well, we are trying to worship, we are raising hand. If you raise your hand in worship, when your heart is not with God, will God accept that worship? అయితే మనము కేవలం మన కరములను పైకి ఎత్తి దేవునికి ఆరాధన చేసే దేవుడు మన యొక్క ప్రార్థన ఆలోకిస్తాడా? You are sitting in church, మీరు దేవుని మందిరంలో కూర్చున్నారు, but your mind is somewhere else. మీ యొక్క ఆలోచన ఎక్కడో ఉన్నాయి. I am looking at you, నేను మీ దిక్కు I, చూస్తున్నాను, as a human being. నేను ఒక మనిషిలాగా మిమ్మల్ని I చూస్తున్నాను. can see you closing your eyes and sitting down very attentively. అయితే మీరు ఏ విధంగా ఉన్నారంటే చాలా జాగ్రత్తగా కూర్చొని మీ కళ్ళు మూసుకొని ఉన్నారు. What I feel, నేను ఏ విధంగా ఆలోచిస్తాను, he's paying attention to God's word. I feel very good. వావ్ అతను ఎంత మంచిగా దేవునికి ప్రార్థన చేస్తున్నాడు, ఎంత మంచిగా దేవుని ఆరాధిస్తున్నాడు అనేసి అనుకుంటాను. But actually your heart is somewhere else. కానీ నిజానికి మీ యొక్క హృదయం ఎక్కడో I seen in this church itself. అది నేను ఎక్కడో కాదు, మన In this మధ్యలో church, చూశాను. some people are using the mobiles, using the by the message is being preached here. దేవుని వాక్యం ఇక్కడ ప్రకటిస్తున్నప్పుడు చాలా మంది కూడా మీ యొక్క మొబైల్స్ ని చూసే విధంగా ఉన్నారు. But we are looking very godly. కానీ నేను దేవుని We are looking like godly people. మనం ఏ విధంగా కనిపిస్తున్నాం అంటే దేవుని పిల్లలుగా కనిపిస్తాం. That does not touch the heart of God. అప్పుడు దేవుడు మన హృదయాన్ని తాకడు. Your coming to church is waste. నువ్వు దేవుని మందిరానికి రావడం కూడా Hallelujah. Yes. Because your heart is not with God. ఎందుకంటే నీ హృదయం ఇక్కడ లేదు కాబట్టి. Your time of yours is not being blessed. నీకు సరైన సమయంలో నువ్వు ఖచ్చితంగా ఆశీర్వాదం పొందుకో. Amen. When you come to church, and if you do these things, you're not dishonoring a human being. You're dishonoring God. ఇక్కడ నువ్వు మనుషులను ఏదో గౌరవిస్తున్నట్టు కాదు, కానీ నువ్వు దేవునికే అవిధేయత చూపిస్తున్నావు. Because the Bible tells us, దేవుని వాక్యం సెలవిస్తుంది. where 2 or 3 gather with my name, I am there in their presence. దేవుని వాక్యం ఏమని చెప్తుంది, ఎక్కడైతే 2-3 నా నామమున కూడి ఉందరో వారి మధ్యలో నేను నిలిచున్నానని చెప్తుంది. So when God is there and you are watching some reels and some, I do not know what those things, because I don't watch internet at all. I don't know all these things, but I know some reels, something like those things. If you are watching it during the service, who are you dishonoring, me or God? అయితే ఇక్కడ మనము దేవుడు మన మధ్యలో సంచరిస్తున్నాడు అనుకుందాము. ఆ సమయం అంతా మనము నెట్ ఓపెన్ చేసి రీల్స్ చూసుకుంటా, ఇన్స్టాగ్రామ్ చూసుకుంటా, వీడియోలు అన్ని చూసుకుంటా ఉండే అప్పుడు నువ్వు దేవుని గౌరవిస్తున్నట్ట, నన్ను గౌరవిస్తున్నట్ట? You're insulting God. నువ్వు దేవుని ఇన్సల్ట్ చేస్తున్నావు. Because finally I am a man. ఇక్కడ లాస్ట్ జరిగేది ఏంటంటే నేను ఒక మనిషి, I am nobody. నేను మీకేం కాదు, I'm just a servant of God. కేవలం నేను ఇక్కడ దేవునికి సేవకుడిగా ఉన్నాను. You need to honor God. మీరు ఖచ్చితంగా దేవుని Hallelujah. When we come together as a church, we need to come seeking God's heart. మనము దేవుని మందిరానికి బిడ్డలమై వచ్చినప్పుడు ఖచ్చితంగా ఆయన హృదయాన్ని మనం వెతికే విధంగా ఉండాలి. We need to sit attentively. మనం మంచిగా కూర్చోవాలి. We need to pay attention to the word of God. దేవుని వాక్యం ఏం చెప్తుందో దాన్ని We need to worship Him. ఆయనను ఆరాధించాలి. Even while receiving the word, we need to worship. ఆయన మన వాక్యం చెప్తప్పుడు కూడా మనం దేవుని ఆరాధించే విధంగా ఉండాలి. We need to say hallelujah. We need to say amen. Yes, Lord. We have to acknowledge the word being preached. ఎప్పుడైతే ఇక్కడ నేను వాక్యం చెప్తున్నానప్పుడు మీకు అర్థమైనప్పుడు మీరు హల్లెలూయా చెప్పాలి, ఆమేన్ చెప్పాలి. ఆ విధంగా మీకు అర్థమైందో కాదని నాకు కూడా తెలుసు. Amen. When we say hallelujah, you know what it means? Yes, Lord, I believe it. Yes, Lord, your word is true. You are, acknowledging it. You are accepting the word of God. Yes. అయితే మనం ఇక్కడ హల్లెలూయా అని చెప్తున్నామంటే అవును తండ్రి నువ్వు చెప్పేది నిజమే తండ్రి, నిజంగా నువ్వు చెప్పేది కరెక్ట్ తండ్రి అని చెప్పి ఆయనతో మనం సమ్మతిస్తున్నట్లు. Hallelujah. Hallelujah. You can be as you want. మరి నువ్వు నేను నార్మల్ వాళ్ళమే. No, you can be how you want in the church. నువ్వు ఏ విధంగా మందిరంలో ఉండాలి అని అనుకుంటున్నావు It doesn't matter to me. అది నాకు అనవసరం, It matters to God. కానీ అది దేవునికి ఖచ్చితంగా Hallelujah. అవసరం. That is why when you look at the early church. అదే నేను Praise ఇంతకుముందు God. చర్చలో చూసింది. The early church, the first established church.
మొదటిగా కట్టబడిన చర్చిలో You see, they came together with oneness, with love, with gladness. There was unity. That is what God loved. మీరు ఒకసారి చూసినట్లయితే అక్కడ అర్థమవుతుంది వాళ్ళు ఏ విధంగా ఏక మనస్కులై మందిరానికి వస్తున్నారు, వాళ్ళు ఎంతగా దేవుని ప్రేమిస్తున్నారు, అదే ప్రేమను ఇతరుల పట్ల ఏ విధంగా చూపిస్తున్నారు అనేది మీకు అర్థమవుతుంది. Amen. Hallelujah. Amen. Amen. Even today, I remember my old church. ఇప్పటికీ కూడా నా యొక్క పాత చర్చి నేను ఇప్పటికీ I జ్ఞాపకం still చేస్తున్నాను. remember all those people that I had fellowship with, నాకు ఇప్పటికీ గుర్తుంది వాళ్ళు ఏ విధంగా నాతో సహవాసం చేసేవాళ్ళని. because they taught me what it was to honor God. వాళ్ళతో మాట్లాడే వాళ్ళు ఏ విధంగా దేవుడిని గౌరవించాలని, They taught me what it is to love God. వాళ్ళకి చెప్పే వాళ్ళు ఏ విధంగా దేవుని ప్రేమించాలి, They taught me what was spiritual discipline. అసలు ఆత్మీయ డిసిప్లిన్ అంటే ఏ విధంగా ఉండాలో నేర్చుకున్నాం. Even when we went to church, we used to kneel down. మేము మందిరానికి వెళ్ళగానే మేము నీళ్ళు అయ్యేవాళ్ళం. We used to raise a hand and we used to pray. మేము చేతులెత్తి దేవునికి We ప్రార్థించేవాళ్ళం. sat in a way that, honored God's presence. మేము ఎక్కడైతే కూర్చున్నామో అక్కడ దేవుని మేము ఖచ్చితంగా ఆరాధించేవాళ్ళం. In church, we were not casual people. మందిరం అనేది ఒక సాధారణమైన మనుషుల కొరకు We were కాదు. attentive to God's word. దేవుని యొక్క వాక్యానికి మనం ఎంతో శ్రద్ధ కలిగి That is ఉండాలి. the kind of a church I came from. నేను ఆ విధమైన చర్చిల నుంచి నేను బయటకు Hallelujah. వచ్చాను. That is why I remember those people even today. అందుకే ఇప్పటికీ ఆ యొక్క ప్రజలను ఇప్పటికీ జ్ఞాపకంలో I పెట్టుకున్నాను. thank God for that church. నేను దేవునికి ఖచ్చితంగా చెప్తాను And I థాంక్స్. thank God for those people. నేను ఖచ్చితంగా దేవునికి వందనాలు చెప్తాను ఆ చర్చ్ ఇచ్చినందుకు, ఆ ప్రజలను Let ఇచ్చినందుకు. us turn our Bible to Philippians chapter 1 and read verse 3. ఫిలిప్పీ- Remember you. అయితే నేను ఇక్కడ దేవుని వాక్యం ఏమేమి చూపిస్తుంటే నేను గుర్తు చేసుకున్నప్పుడల్లా నేను ఈ కృతజ్ఞతాస్తుతులు అర్పిస్తున్నాను. We need to thank God for the right people in our lives. మన జీవితంలో ఎవరైనా మంచి వ్యక్తులు వస్తే వాళ్ళ నిమిత్తం మన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. And when we thank God for those people that God placed in our lives, we are showing gratitude towards God. అయితే మన జీవితంలో ఎవరైనా కరెక్ట్ పర్సన్స్ ఉంటే వాళ్ళ నిమిత్తం మన దేవునికి స్తుతులు చెల్లించాలి. Every smile, every moment, every prayer that we shake with one another is a gift from God. అయితే మనము మన యొక్క ఇతరుల యొక్క ప్రార్థన, వాళ్ళ యొక్క సహవాసము, వాళ్ళ యొక్క నడవడిక అనేది మన జీవితాన్ని ఎంతో చేంజ్ చేసే విధంగా ఉంటుంది. This bond, It's a gift. it's a gift. This bond strengthens our relationship. అది ఏ విధంగా ఉంటుంది అంటే వాళ్ళ యొక్క జన్మ అనేది మనకు ఒక బహుమానంగా It ఉంటుంది. makes the church strong అది ఏ విధంగా తయారు చేస్తుంది అంటే దేవుని యొక్క మందిరాన్ని ఎంతో బలంగా తయారు చేస్తుంది. and it glorifies God. అది కేవలం దేవునికి మహిమతిస్తుంది. Hallelujah. హల్లెలూయా. And now these three remain: faith, hope, and love. But greatest of these is love. అయితే ఇక్కడ దేవుని వాక్యం ఏం సెలవిస్తుందంటే ప్రేమ, విశ్వాసము, నమ్మకం ఈ మూడు కావాలి, కానీ అందులో ప్రేమ అనేది చాలా శ్రేష్టము. The memories on earth may slowly go away. The memories on earth may slowly go away. అయితే ఇక్కడ మనకున్న జ్ఞాపకాలు చిన్న చిన్నగా అవి వెళ్ళిపోతూ ఉంటాయి. But the relationships that we build on Christ will last in eternity, forever and forever. కానీ దేవునిలో మనకు కలిగి ఉన్న సహవాసము అనేది, ఆ యొక్క బంధం అనేది మనం చనిపోయేంత వరకు కూడా ఉంటది. Not only that, it continues in heaven. ఇప్పటికే కాదు, ఇక్కడ భూమి మీదే కాదు, అది పరలోక రాజ్యంలో కూడా కంటిన్యూ అవుతుంది. Hallelujah. That is why the gathering of the church is so important.